హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టును మేము నాగజముడు చెట్టు అని పిలుస్తాము. ఈ చెట్టుకు చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఈ పండ్లను ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లను మనం చాలా జాగ్రత్తగా తినవలసి ఉంటుంది. ఈ చెట్టుకే కాదు, ఈ చెట్టు పళ్ళకు కూడా ముళ్ళుంటాయి. ఇప్పుడు మనం ఈ పళ్ళను ఎలా తినాలో చూద్దాం. ముందుగా మనం చెట్టు నుంచి పళ్ళను తెంపుకుందాం. ఈ పండుకు చూడండి ఎన్ని చిన్న చిన్న ముళ్ళున్నాయో. ఇవి గనుక గుచ్చుకుంటే చాలా నొప్పిని కలుగు చేస్తాయి. ఈ పళ్ళను చూస్తుంటే నాకు చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు హాలిడేస్లో పశువులను మేపడానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ పళ్ళను చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మీరు ఎప్పుడైనా ఈ పళ్ళను తిని ఉంటే కమెంట్ చేయండి. చెట్టు నుంచి తెంపుకున్న పళ్ళను ఆకులపై నీట్గా పెడుతున్నాను. ఈ పండ్లను బండకేసి బాగా రుద్దాలి. అలా రుద్దడం వల్ల పండుకు ఉన్న ముళ్ళు రాలిపోతాయి. ఈ పండ్లకు పైనే కాదు, లోపల కూడా ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళును అంగిటి ముళ్ళు అని పిలుస్తారు. ఆ అంగిటి ముళ్ళును తొలగించిన తర్వాతే మనం తినవలసి ఉంటుంది, లేకపోతే ప్రమాదం. పళ్ళకు పైనున్న ముళ్ళను తొలగించేశాను. ఇప్పుడు మనం పండును కట్ చేసుకుందాం. పండు లోపల చూడండి ఎంత ఎర్రగా ఉందో. అంగిటి ముళ్ళు పండు లోపల చివరి భాగంలో ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు తీసేద్దాం. అంగిటి ముళ్ళను చూడండి ఎలా ఉందో. ఈ ముళ్ళని తీసేసిన తర్వాతనే మనం పండును తినాలి. ఇప్పుడు మనం పండుకు ఉన్న తొక్కని తీసేద్దాం. లోపల గుజ్జును చూడండి ఎలా ఉందో, ఎర్రగా ఉంది. ఈ పండు టేస్ట్ కూడా చాలా తీయగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.